వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి వెళ్ళిపోయారు. అట్లాగే రోసయ్య వెళ్ళిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మూడవ మాజీ ఎమ్మెల్యే వెళ్ళిపోబోతున్నారు. పెండ్యం దొరబాబు, కాకినాడ జిల్లా పిఠాపురం వైకాపా మాజీ ఎమ్మెల్యే పెండ్యం దొరబాబుని ఆ పార్టీని విడబోతున్నారు. ఆయనతో పాటు నియోజకవర్గంలో 3 మండలాల ముఖ్య నేతలు పార్టీ గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో నిరాశతో ఉన్నటువంటి పెండ్యం పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. 2014లో వైకాపా నుంచి పోటీ చేసి ఓడారు. 2019లో పోటీ చేసి గెలిచారు. 2024లో అధిష్టానం పెండ్యంని కాదని వంగాగీతకు అవకాశం కల్పించింది. దీనితో వంగాగీత పార్టీ కార్యాలయం పెండ్యం ఇంటి సమీపంలో ఏర్పాటు చేయడం దొరబాబులో అసంతృప్తిని మరింత రగిల్చింది. ఎన్నికల ముందే పార్టీని వీడాలని దొరబాబు నిర్ణయించుకుంటే అప్పట్లో జగన్ ఆయన బుజ్జగించారు. ఆయన ఎన్నికల్లో దొరబాబు అంటే ముట్టినట్టు వివరించారు. ప్రస్తుతం వైకాపాను వీడాలని నిర్ణయించుకున్నారు. దీని మీద దొరబాబుని ఈనాడు సంప్రదిస్తే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పిఠాపురంలో తన ఇంటి వద్ద రాజీనామా ప్రకటన చేస్తానన్నారు. అయితే తెలుగుదేశంలోకి వెళ్ళి ఏం చేస్తాడు ఆయన అన్నదే తెలియాలి. ఎందుకంటే పిఠాపురం ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయనకి కాదని ఈయనకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు కదా. కాబట్టి మరి వెళ్ళి అందులోకి వెళ్ళి కూటమిలోకి వెళ్ళి ఏం చేస్తారో చూడాలి.